దాదాపు ఆ స్కీమ్ పూర్తయ్యే లోపల వాళ్ళకి 2-3 తులాలు బంగారం వచ్చింది. వాళ్ళు పెళ్లిళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళు ఇప్పుడు తలుచుకుంటారు, స్టాఫ్ కూడా తలుచుకుంటారు. మీరు స్టూడెంట్స్, వాళ్ళ స్టాఫ్ కూడా మా స్టాఫ్ తలుచుకుంటారు. ఈరోజు వీళ్ళు కేవలము స్కాలర్షిప్లు అది దీని కాదు, మలబార్ చేసినట్టు సోషల్ రెస్పాన్సిబిలిటీ మరో షోరూమ్ ఇండియాలో ఎవరు కూడా చేయడం లే. అంబానీల ఆదాని కూడా చేయడం లే. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈ సంవత్సరం 2026-27కి 200 కోట్లు ఎవరు మా ఇచ్చేది, 200 రూపాయలు ఇచ్చారు. మన కడప కోసమే 12,64,000 164 మంది పిల్లలకు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఒకటేమ్మా, ఆడపిల్లలకు మంచి భవిష్యత్తు ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఎక్కువ ధ్యాస ఆడపిల్లల వైపే పెడుతుంది. మీకు సులభతరంగా ఉండేదానికి ఫ్రీ బస్సులు పెట్టింది, ఎన్నో పథకాలు, దీపం అంటే అవంటే ఇవంటే చాలా వరకు ఆడపిల్లల కోసమే. ఇప్పుడు ప్రపంచమంతా ఆడపిల్లల వైపే చూస్తూ ఉంది. ఇప్పుడు చూడండి, యుద్ధాలు జరిగినా కూడా అక్కడ మొగళ్ళతో పాటు బయటికి యుద్ధం చేసిన ఆడపిల్లలు కూడా వస్తున్నారు. అంటే ఇప్పుడు ఈక్వాలిటీ వచ్చేసింది అనమాట. మనమేమి భయపడాల్సిన అవసరం లే. ఎక్కడ భయపడకూడదు, చదువు విషయంలో, డెవలప్మెంట్ విషయంలో. కానీ మరీ కొన్ని విషయాలు ఉంటాయి, మమ్మల్ని పాడు చేసే విషయాలు, ధ్యాస మార్చే విషయాలు. అటువంటి స్నేహాలు కానీ అటువంటి ధ్యాసలు కానీ మీరు కంట్రోల్ చేసుకోగలిగితే మిమ్మల్ని మించి, మీరు అనుకునే దానికన్నా మించి మీరు సాధిస్తారు. ఎప్పుడైతే మనం కంట్రోల్ అనేది ఒక శక్తిని డెవలప్ చేసుకోవాలా. ఇది చాలా ఇంపార్టెంట్ చెప్తున్నా అందరికీ. ఏదైనా పక్కదావ పట్టించే చెడు మార్గాల వైపు వెళ్ళే, ఏదో మా ఫ్రెండ్ చేస్తాను కదా, మా ఫ్రెండ్ చూస్తుంది కదా అని మనం గనా అదే వైపు వెళ్తే మాత్రం వినాశనానికి నాంది. మనం కంట్రోల్, నఫ్స్ అంటారు, అది కంట్రోల్ చేసుకోగలిగితే మిమ్మల్ని కొట్టే వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు. ఎందుకంటే మీరు ఒక దశాన్ని పెట్టుకుని ఉంటారు, దాని మధ్యలో ఏమవుతుందంటే అట్లా ఇట్లా ఇన్ని వస్తాపోతా ఉంటాయి. కానీ మీ దృష్టి ఎక్కడ పెట్టారో దాని వైపే పెట్టి ముందుకు వెళ్ళాలా. ఎందుకో నేను మిమ్మల్ని అందరూ చూస్తూ ఉంటే మీరందరూ బ్రైట్ స్టూడెంట్స్. దీంట్లో ఖచ్చితంగా కూడా మంచి కలెక్టర్స్ కానీ, ఐపీఎస్ కానీ, అంటే అన్ని గవర్నమెంట్ వైపు అనుకోవద్దండి, ఎంటర్ప్రెన్యూర్ కూడా కావాలి. ఈరోజు మీకు స్కాలర్షిప్ ఇస్తాను ఒక ఎంటర్ప్రెన్యూర్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు కాదు. మీరు అవుతారు, నాకు నమ్మకం ఉంది. గవర్నమెంట్ అది కూడా మీకు అందిస్తూ ఉంది, లోన్స్ కానీ, చిన్న లోన్స్ కానీ పెద్ద లోన్స్ వరకు అందిస్తూ ఉంది. నేను ఒకటే కోరుకుంటున్నా, రాబోయే రోజుల్లో మీలో మీరు ఏ స్థాయికి ఎదగాలంటే మీ పిల్లలు స్కాలర్షిప్లు తీసుకోకూడదు, మీరు స్కాలర్షిప్లు ఆశించకూడదు. ఫ్యూచర్లో ఆ స్టేజ్లో మీరు ఎదగాల. మీరు ఇంకోటి చెప్తున్నా, కులం మతం అన్నం పెట్టదు, గుర్తుపెట్టుకోండి చెప్తున్నా. ఇది నేర్పిండి మీకు కానీ, మీ తల్లిదండ్రులు కూడా నేర్పిండి. కొంతమంది పక్కదాగా పోతా అంటారు, కులం మతం అన్నం పెట్టదు, కులం మతం గడ్డి పెడుతుంది, ఆ గడ్డి తినేది పశువులు. ఈరోజు ఇక్కడ స్కాలర్షిప్ల కోసం అందరు వచ్చుంటారు, ఎడమన్న మతం కులం ఏమన్నా చూసినారా చెప్పండి? చూడలేదు కదా. ఇప్పుడు ఇచ్చేది కూడా ఒక ముస్లిం ఫ్యామిలీ ఇస్తా ఉంది స్కాలర్షిప్లు. ముస్లిమ్స్కే ఇవ్వాలని ఏమైనా రూల్ పెట్టిందా చెప్పండి? ముస్లిమ్స్ వచ్చి బంగారు కొనుక్కోవాలని చెప్పిందా? చెప్పలే. అదే చెప్తున్నా, కులం మతం అని మనం భావించి ముందుకు వెళ్తే అడకదింతాం, డెవలప్ కాం, మన కంట్రీ కూడా అడకదింతుంది. రాజకీయాల్లో ఎప్పుడు కూడా వాళ్ళు వాడుకుంటారు కులం మతం అని. మీరు మాత్రం వద్దు, మీరు మాత్రం మీ చదువు, మూఢనమ్మకం వద్దు, చదువు పట్ల ధ్యాస పెట్టండి. రీసెంట్లీ నేను కూడా మన మలబార్ గవర్నమెంట్ స్కూల్కి, మలబార్ వాళ్ళకి నేను ప్రాధాన్యపడినా, ఒకటి ఒక మినరల్ వాటర్ ఏమని సార్ చెప్పినట్టు, సార్ ఫ్రిడ్జ్ అడిగినా, నేను ప్లాంట్ అడిగినా, అడుగుతానే శాంక్షన్ చేసినారు. ఇన్స్టాల్ జరుగుతుంది, ఆ ఇన్స్టాల్ కూడా మన గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి మాధురెడ్డి గారు చేస్తారు. ప్రపోజల్ కూడా అక్కడి నుంచే వచ్చింది. ఇప్పుడు చూడండి, మీరు ఎగ్జాంపుల్ ఎక్కడో లే, ఎమ్మెల్యే గారు ఒక ఆడామ ఎంత కష్టపడింది, ఎన్ని మాటలు అన్నారు, ఎంత దూషించినారు, ఆమె పట్టు వీడిందా, పక్కన ఏమన్నా ఆలోచించిందా? లే, దృష్టి పెట్టింది, గెలిచింది. మీరు కూడా అంతే కదా. మా అమ్మకనే తక్కువనా మీరు? పిగిల మేడం కన్నా తక్కువనా మీరు? కొన్ని ఎక్కువనా? ఎక్కువ తక్కువ అనేది మన చేతుల్లో ఉంటుంది. నేను ఒకటే కోరుకుంటున్నా, మీకు ఇంతగా వీళ్ళు సాయం చేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మీరు మన షోరూంలో నుంచే పర్చేస్ చేయాలా. చేస్తారా చేయరా? ఆ స్థాయి ఎదగాల కదా ముందు.
ఎదుగుతారా? ఎదగండి, పొదుపు చేయండి, డబ్బు వేస్ట్ చేయొద్దు, అనవసరమైన వాటిపై ఇన్వెస్ట్ చేయొద్దు. ఇప్పుడు గుడ్డల పైన చేస్తాం, ఒక నెల ఒక సంవత్సరం మొత్తం పడేస్తాం, మళ్ళీ దీన్ని అమ్మగలుగుతామా? ఇది మళ్ళీ డబ్బు రూపంలో మారుతుందా? మారదు కదా. 2 డ్రెస్సులు కొనే చోట ఒక డ్రెస్సు కొనండి, మిగతా ఒక డ్రెస్సు డబ్బు మీరు ఏం చేస్తారంటే గోల్డ్ పైన పెట్టండి. ఏదో విధంగా చిన్న ఒక గ్రామంలో కొనుక్కోండి, సేవ్ చేసుకొని, అది డబుల్ అవుతుంది. ఈరోజు 16,000 ఎంత చిల్లర ఉంది, రేపు 20,000 కావచ్చు. సేవింగే కదా అది, అవునా కదమ్మా? ఏ రోజు ఎట్లా వస్తుందో తెలియదు, సడన్ గా డబ్బులు పడతారు, అడుక్కునే స్థితికి రాకూడదు కదా. అదే బంగారు మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని కాపాడుతుంది. ఏమైనా ఎమర్జెన్సీ హాస్పిటల్ ఏదో డబ్బు కట్టాలి తల్లిదండ్రులకు, పోయి అది అమ్మడమ్మా లేకపోతే తాకట్టు పెట్టడం, డబ్బులు తీసుకొని తల్లిదండ్రులను చూసుకోవడం. మీరు స్టూడెంట్స్ స్టేజ్ ఉన్నారని చెప్తున్నా. తర్వాత మీరు ఎదిగినప్పుడు ఖచ్చితంగా మీరు ఒక్కొక్కరు దాదాపు కొన్ని లక్షలు శాలరీస్ తీసుకోవాలా. గవర్నమెంట్ కూడా నేను పార్టీలో ఉన్నాను కాబట్టి, నేను టౌన్ అధ్యక్షుడిని టీడీపీ పార్టీ, నేను పార్టీలో ఉన్నా ఖచ్చితంగా మా గవర్నమెంట్ చెప్పుకోవాల్సిందే. ఈరోజు మీరు చూస్తే అమరావతి ఎలా డెవలప్ అవుతుంది, వైజాగ్ ఎలా డెవలప్ అవుతుంది, కొప్పటి ఎలా డెవలప్ అవుతుంది, ఒకసారి చెప్పండి. ఎన్ని ఫ్యాక్టరీస్ వస్తున్నాయి మనకు, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ కాడి నుంచి మొత్తం. దాదాపు మీరు చదువుకొని బయటికి బెంగళూరుకి కానీ హైదరాబాద్ కానీ పోయే కర్మ మనకు వద్దు. మన రాష్ట్రం మనకుంది, మన రాష్ట్రం మన సొంతింటి లాంటిది. దీన్ని డెవలప్ చేస్తున్నారు మన నాయకులు. మీరు కన్నా డెఫినెట్ గా డిగ్రీ పూర్తి అయ్యే తర్వాత ఖచ్చితంగా మీరు వైజాగ్ కానీ అమరావతి కానీ కొప్పటి కానీ ఇక్కడ ఉద్యోగాలు తెచ్చుకోవాలి. ఇంకోటి కూడా గవర్నమెంట్ మంచి స్కీమ్స్ ఇస్తా ఉంది. మీరు ఫ్యాక్టరీ పెట్టదలుచుకున్నారా, మీకు సబ్సిడీ ఇస్తా ఉంది. మీరు కేవలం విద్యతో పాటు మీరు పెట్టుబడి మీద కూడా ఆలోచిస్తా ఉండండి. ఎందుకంటే మీకు గవర్నమెంట్ చాలా వరకు పెట్టుబడులు ఇస్తా ఉంది. రైతులు కాడి నుంచి చిన్న పరిశ్రమ కాడి నుంచి పెద్ద పరిశ్రమ వరకు సబ్సిడీస్ ఇస్తా ఉంది. దానిపైన కూడా మీరు అవగాహన పెంచుకోండి. మీకు మంచి లైఫ్ ఉంది. నాకు ఎందుకో ముందు నుంచి అనిపిస్తా ఉంది మీరు మంచి స్టేజ్కి వెళ్తారు. మన మలబార్ వాళ్ళకు మనం ఎంత చేసినా తక్కువే, వాళ్ళ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే వాళ్ళు అందిస్తున్నటువంటి సేవ నేను ముందే చెప్పిన. ఈరోజు మొన్న కూడా ఎగ్జాంపుల్ చెప్పిన, ఇదే ప్రోగ్రాము వీళ్ళు చెక్స్ పంపించేసి మీరే ఇచ్చుకోండి అని చెప్పచ్చు. కానీ మిమ్మల్ని గెస్ట్గా పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి మీకు మర్యాదలు చేసి మమ్మల్ని పిలిపించి ఇదంతా అరేంజ్మెంట్ చేసి ఇదంతా పక్కనే పెట్టేస్తే మేము కన్నా ఇప్పుడు కూడా ఈ ప్రోగ్రామ్ చేయకుండా ఖచ్చితంగా 5-6 లక్షలు బిజినెస్ జరిగింది డానీ, అవునా కదా? ఆ టైం కూడా మన కోసం కేటాయించినారా లేదా? నేను అందుకే చెప్తున్నా, మీరు ఒకసారికి వెళ్ళినప్పుడు ఎవ్రీథింగ్ మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాల్సిందే. మీ అబ్జర్వేషన్లోనే అన్ని తెలిసిపోతుంది మంచి చెడ్డ అనేది. ఇన్ని షోరూమ్స్ ఉన్నాయి కడపలో, ఎవరన్నా పిలిచారమ్మా, ఎవరన్నా వస్తారు, వాళ్ళ ఏదో రూపంలో చేసేటట్టు కాదనిలే. ఈ విధంగా మీరు ఇదే చూస్తున్నారు, స్కాలర్షిప్ వరకే చూస్తున్నారు కాదు. వీళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీస్గా చాలా మందికి చాలా వరకు రేషన్ కిట్ ఇచ్చినారు. వీళ్ళే బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించినారు. నేను వచ్చిన గెస్ట్గా మీ అందరూ ఎందుకు కోరుకుంటున్నానండి ఇవన్నీ, మీ దేవుడు మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఇక్కడ కూర్చున్న వాళ్ళం అందరం కోరుకుంటున్నాము. మీరు బాగుంటే రేపు తరం బాగుంటుంది, రేపు తరం బాగుంటే దేశం బాగుంటుంది. రాజకీయాల ఎవరు బలి కావద్దు, కులాల మతాల జోలికి పోవద్దు, మానవుని అనుకుంటాం, మానవత్వం మీద బతుకుదాం. థ్యాంక్ యూ. ఇదే స్ఫూర్తితో వచ్చే విద్యా సంవత్సరానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరు అమ్మాయిలు ఈ స్కాలర్షిప్ రెన్యువల్ కోసము మరి చాలా బాగా రాణించారు. వీళ్ళకి 96, 100కి 96 బాక్స్ కూడా తెచ్చుకున్నారు. మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నా. రీసెంట్ గా ఇషాక్ గారికి ఆరోగ్యం బాగాలేకపోయింది. ఆ సమయంలో ఇలాంటి దీవెనలే కాబట్టి బహుమతి అలాంటి దీవెనలే ఎలిజిబుల్ స్టూడెంట్స్ కి ఆ పథకాలు అందిస్తున్నారు కాబట్టి ఆ దీవెనలన్నీ ఆయన ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. దేవుడు ఆయనకు మరియు
షోరూమ్ లో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సూర్యరావు, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ కడప ప్రిన్సిపల్. నేను మా కాలేజీలో సంబంధించినటువంటి మలబార్ గోల్డ్ స్కాలర్షిప్ వచ్చేసి ఎవరి ఇయర్ వాళ్ళు ఇస్తూనే ఉన్నారు. లాస్ట్ ఇయర్ మాత్రం మాకు ఎక్కువ మంది పిల్లలకు వచ్చింది స్కాలర్షిప్ ఇక్కడ 134 మందికి. సో ఇదే విధంగా పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా ఉపయోగపడేటటువంటి మంచి ఫ్యూజ్ అమౌంట్ను వీళ్ళు అందిస్తున్నారు. సో కాబట్టి ఇటువంటి అమౌంట్ను మరింత మందికి పెంచాలన్నటువంటి దీంట్లో నేను కోరుకుంటున్నాను. గతంలో వచ్చేసి ఏంటంటే 25 మంది, 30 మంది, 40 మంది ఈ విధంగానే చెప్పేవాళ్ళు పిల్లలకు. సో ఈ లాస్ట్ ఇయర్ మాత్రము బాగా పెరిగింది మా పిల్లలకు స్కాలర్షిప్ రావడం అనేది. ఇంకోటి ఏంటంటే పిల్లలకు ప్రాపర్గా వాళ్ళ అప్లికేషన్ను ఫిల్అప్ చేయడం అనేటటువంటి చాలా ఎక్కువ ప్రాసెస్తో కూడుకున్నటువంటి ఇది. ఆ అప్లికేషన్స్ను కూడా మా కాలేజీలో ఉన్నటువంటి మా లెక్చరర్స్ బాగా గోవిందరెడ్డి గారు బాగా ఫిలప్ చేసి ఎక్కువ మందికి స్కాలర్షిప్ రావడంలో వాళ్ళు కీలక పాత్ర వహించారు. అలాగే మా లెక్చరర్స్ కూడా పిల్లలకు ఏంటంటే స్కాలర్షిప్ రావాలంటే ఎలా రావాలి, ఏం చేయాలన్నటువంటి దీంట్లో కూడా వాళ్ళను మోటివేట్ చేసి పిల్లలను ఎక్కువ మందికి రావడానికి ఆస్కారం అయింది. సో ఇంకా కొంతమంది పిల్లలు ఏంటంటే ఇన్ టైంలో వాళ్ళ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయకపోవడము, తెమ్మన్నటువంటి డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోవడం వలన ఇది వచ్చింది. ఇంకా వాళ్ళ డాక్యుమెంట్స్ అక్కడ పర్ఫెక్ట్గా తెచ్చి ఉంటే ఇంకా మా మెంబర్ అనేది చాలా ఇంకా ఎక్కువ అయ్యిండేది, వచ్చిండేది అనమాట. సో కాబట్టి నెక్స్ట్ టైం రాబోయే వాటిలో అయినా సరే మా పిల్లలకు ఉన్నటువంటి ఈ స్కాలర్షిప్స్లో 95% పిల్లలకు మా పిల్లలకే వస్తుందని చెప్పి మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. ఇటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి ఈ మలబార్ గోల్డ్ ఈ స్టోర్ ఇన్ఛార్జి సార్ అయినటువంటి సార్కు, తర్వాత మన మార్కెటింగ్ ఇషాక్ మార్కెటింగ్ సంబంధించిన వాటి వీళ్ళందరికీ మా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. హ్యాపీగా ఉందండి. మా ప్రభుత్వ బాలికల కళాశాల నుండి ఇక్కడ స్కాలర్షిప్స్ వీళ్ళు 164 మందికి ప్రొవైడ్ చేస్తే మా కడప జిల్లా నుండి మాకే 134 మంది మా పిల్లలకి వచ్చింది. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మా కాలేజ్ నందు మెరిటోరియస్ పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. 1500 మంది స్ట్రెంత్లో 134 మందికి ఇంకా మేము వీళ్ళని ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నాము ఎక్కువ మంది పిల్లలు, ఎందుకంటే పేద పిల్లలు, ఆ పేద పిల్లల్లో కూడా బాగా చదువుకున్న పిల్లలకి వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు స్కాలర్షిప్ పెంచాలని, ఇంకా ఆ సంఖ్య పెంచాలని కోరుకుంటున్నాము. ఎనీహో మా పిల్లలకి చాలామంది పిల్లలకి ఎక్కువ స్కాలర్షిప్స్ వచ్చి వాళ్ళు బాగా చదువుకునే విధంగా ఎంకరేజ్ చేసిన మలబార్ సంస్థల వాళ్ళకి, ముఖ్యంగా కడప బ్రాంచ్లో ఉన్న మా లెసన్ సత్యన్ సార్ గారికి మరియు సాయికి, ఇషాక్ అహ్మద్ సార్కి, వీళ్ళందరికీ మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి. చాలా 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 హ్యాపీగా ఉంది ఈరోజు. మీరేం టెన్షన్ పడతానమ్మా, మేము ఖచ్చితంగా మళ్ళీ చేస్తాం సార్. ఇషాక్ దీనికి కంపల్సరీ ప్రసాద్ గారి सर आइए हमारा प्रॉब्लम है, साइड में आया नहीं तो